అందరికీ నమస్కారం. ఈరోజు పండగ వాతావరణం అనేది జరుపుకున్నాం. ముఖ్యంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపైన ఈ యొక్క త్రివర్ణ పతాకం అనేది ఎగరవేయాలని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రతి పల్లెలో కూడాను ఈ కూటమి అలాగే కుల మతాలకు రాజకీయానికి అతీతంగా ఈ యొక్క త్రివర్ణ పతాకం అనేది ఎగరవేయడం జరిగింది. ఈ యొక్క పతాక ఆవిష్కరణలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో మహిళలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క యువకులు, విద్యార్థులు, పెద్దలు, మహిళలు పాల్గొంటూ వారి యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో సంతోషాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు అలనాటి స్వతంత్ర పోరాటం కొరకు ప్రాణత్యాగాలకు, అలాగే మహానుభావులు ఆ రోజు ఎంతోమంది తెల్లదొరల గుండెలను చీలుస్తూ తెల్లదొరలతో యుద్ధాలని ప్రకటిస్తూ ఎంతోమంది ప్రాణత్యాగం చేయగా, మరి వారి వారసులుగా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ 1947 ఆగస్టు 14 రాత్రి 12 గంటలకు మనకి స్వతంత్రం అనేది తెల్లదొరల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క స్వతంత్రం అనేది చాలా గర్వకారణంగా ప్రతి పల్లెల్లో పండగ వాతావరణంగా చేసుకోవాలని మరొకసారిగా 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో స్థానిక మహిళలందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా స్థానిక తందాడ సుజాతమ్మ గారి యొక్క బర్త్డే మరొకసారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవాల వేడుకలు జరుపుకున్నటకు ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ స్థానిక ప్రజానీకంలో మహిళలు, వారిలో ముఖ్యంగా భోగి మంగాదేవి గారు, తాలాపరపు వరలక్ష్మి గారు, జంతవ కృష్ణ గారు, తోత కృష్ణవేణి గారు, తోత గీత గారు, నిమ్మక భాగ్యశ్రీ, అలాగే పరిమిళ, వీళ్ళందరితో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహిస్తూ ముఖ్య అతిథులుగా కింజరాపు ఉమాదేవి గారు, తోత సరస్వతి గారు, అలాగే ఇదే సందర్భంలో బర్త్డే సందర్భం చేసుకున్నటువంటి తందాల సుజాత గారు, వీరి ముగ్గురు చేతుల మీదుగా ఈ యొక్క జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. తదనంతరం ఈ యొక్క సందర్భంగా ప్రతి కుర్రవాళ్ళకి, యూత్కి, మహిళలకు అందరికీ కేక్ కట్ చేస్తూ